వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని మంత్రిగా జెడ్పీ చైర్మన్ గా పొదలకూరు మండలానికి ఏమి చేశావో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది మర్చిపోయి మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు అల్లపూరు శ్రీనివాసులు, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పొదలకూరు మండలం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను ప్రజలకు సేవ చేశాను. మా నియోజకవర్గంలో ఉండే 5 మండలాల ప్రజలు నన్ను ఆదరిస్తారు. 50,000 పైచిలకు ఓట్లతో నేను గెలుస్తాను. దీనికి కట్టుబడి నేను ఉన్నాను. నేను గెలుస్తానని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా మీద పోటీ చేస్తుంటే నేను బాధపడుతున్నాను, అసహ్యపడుతున్నాను, నాకు సిగ్గుగా ఉందని చెప్పిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నీకు రాని మెజారిటీ, నువ్వు తెచ్చుకోలేని మెజారిటీ, నీ సొంత మండలం కానీ, పక్కన మనుబోలు కానీ, టీవీ గూడూరు కానీ, ముత్తుకూరు కానీ, వెంకటాచలం కానీ ఎక్కడైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఏకపక్షంగా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు ఇష్ట ప్రకారం ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఓటమిని అంగీకరించకుండా నువ్వు మా యొక్క అధికార పక్ష నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడుతూ అమాయకులైన దళితుల ప్రజాప్రతినిధుల మధ్య, దళిత సోదరుల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన నెంబర్ నుంచి కాకుండా ఆయన మాట్లాడినట్టు నువ్వు పోస్ట్ చేయడం చాలా హీనమైన చర్యగా ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే దళిత సోదరులు గమనించండి, ఏ పార్టీ వారైనా ఈరోజు ఉదయగిరి నారాయణ కుటుంబానికి ఒక ఎస్ఐ స్థాయి నాయకుడు వల్ల ఆత్మహత్య చేసుకుని ఒక ఆత్మహత్యకు పాల్పడితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఈ విధంగా దళితుల మీద దాడులు జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి పోయి 1 రోజు 2 రోజులు ఢిల్లీలో కూర్చొని సెంట్రల్ ఎస్సీ కమిషన్తో మాట్లాడి సెంట్రల్ ఎస్సీ కమిషన్ని నేరుగా వాళ్ళ ఊరికి తీసుకొచ్చి 100 మంది పోలీసులతో వాళ్ళు ఏదైతే బూడుకుడు చేసుకుంటారంట దానిని తీసేసి వెంటనే కాల్ చేసి ఆ యొక్క సాక్ష్యాలను ఆధారాలు లేకుండా చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ఇదిగా దాని మీద పోరాడి ఆమెకి ఈరోజు న్యాయం చేసి ఆమె బిడ్డలకు ఉచిత చదువు, అందులో ఆమెకి నివాస స్థలము, ఆమెకి ఉద్యోగము, 5 ఎకరాల పొలము ఇప్పించిన ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. మహేంద్ర గారు ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు? ఆ రోజు దళితులకు అన్యాయం జరిగింది. ఆ రోజు ఈ విధంగా మీ నాయకుడి కోసం ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు వదిలేవే, ఒక్క మాట ఒక్క ఖండన నువ్వు చేయలేకపోయావు. అది ఒక్కసారి గమనించుకోండి. అదేవిధంగా పొదలకూరు మండలంలో 4 కోట్ల చిల్లర పెట్టి మంచినీరు తాగాల అని చెప్పేసి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినప్పటికీ మంత్రిగా తీసుకొని ప్రత్యేక చొరవతో పొదలకూరు మండలానికి తెస్తే ఈ నీళ్లు కూడా పొదలకూరు మండల ప్రజలు తాగేదానికి భాగ్యం లేకుండా చేసేవే, ఇది నీకు గుర్తులేదా? 2014 నుంచి నువ్వు మాట్లాడుతున్నావు లేఅవుట్లు టీడీపీ గవర్నమెంట్లోనే ఉన్నాయి, మీ సోమిరెడ్డి గారికి ఎంత పుట్టిందని. మీలాగా సోమిరెడ్డి ఎవరినైనా కనుక్కోండి, మీ పార్టీ నాయకులే చెప్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పుట్టుకతో జమీందారు కుటుంబంలో పుట్టినవాడు, ఆయన్ని హీనంగా మాట్లాడుతున్నాడు ఈ గోవర్ధన్ రెడ్డి, ఏం పోయే రోజులు అని చెప్పి అడిగారు, మాకు చెప్పి బాధపడ్డారు మీ పార్టీ నాయకులే. కాలం బుద్ధి చెప్పింది, ఎప్పుడు రాజకీయాల్లో గెలిపోవటం సహజం. కాబట్టి మా యొక్క నాయకుడిని ఇంకొకసారి నీ ఇష్ట ప్రకారం వెంకటాచలం వాళ్ళ చేత ఒకసారి, టీపీ గూడూరు వాళ్ళ చేత ఒకసారి, మునుగోలు వాళ్ళ చేత ఒకసారి తిట్టించావు. అన్నిటికీ ఓర్చుకున్నావు. ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. దీనిని రెఫరెండంగా తీసుకో. నువ్వు నేను మంచి చేసుంటే, నేను ప్రజలకు మంచి చేసుంటే ఎందుకు ఓడిపోతానని చెప్పి రెఫరెండంగా తీసుకొని ప్రజల్లోకి పోయి మళ్ళీ ప్రజలతో మాట్లాడుకొని ప్రజలతో మమేకం అవ్వాలి. కానీ ఏ చేయాలో ఆడ ప్రెస్ మీట్లు పెట్టేది, ఎంతసేపటికి తిట్టేది, ముట్టాయా? నెల కూడా కాల గవర్నమెంట్ వచ్చి మా కమిషన్లు ముట్టాయి, లెక్కేసుకుంటున్నావు. నువ్వు ఏమైనా అంత కడుపుమంట? ఎందుకు అంత కడుపుమంట చెప్పు. ఈరోజు నీ యొక్క ముఖ్య అనుచరులు లేవుట్లు వేస్తే ముడుపులు నీకు రాలేదంటున్నావు, నువ్వు సిద్ధం అంటున్నావు, నీకు రాలా. ఎన్నికల్లో నువ్వు ఖర్చు పెట్టమన్నావు, వడకాలు పెట్టి మీరే పెట్టండి, ఈ మండలాలకు పంపిండి అని. ఆ విధంగా వాళ్ళు చేశారు. ఈరోజు దానికి ఎందుకు బాధపడేది? కాబట్టి ఇంకొకసారి మా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడబాగండి. హుందాగా రాజకీయాలు చేయాలి కానీ ఈ విధంగా లేనివి పోనివి పెట్టి రాజకీయాలు చేయబాగండి. ఖబర్దార్, ఇంకొకసారి మా నాయకుడు జోలికి వస్తే మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.